అక్రమంగా టపాసులు నిల్వ ఉంచితే చర్యలు తప్పవు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయించలి. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా కొల్లబత్తుల కార్తీక్ బాధ్యతలు. నందికొట్కూరు నందు జరిగిన ఓ వివాహాది శుభకార్యమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎన్ఎండి ఫిరోజ్ గారు. గోస్పాడు మండలం నందు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బైరెడ్డి సబరి గారు మరియు ఎన్ఎండి ఫిరోజ్ గారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను సీఎం గారు అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట 5,000 మంది నుంచి డబ్బులు వసూలు. అసలు ఆయన టీడీపీ కాదంటున్న శ్రేణులు. నంద్యాలలో కిస్నా డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభం ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా నంద్యాల ప్రజలకు నంద్యాల పోలీస్ వారి నుండి కొన్ని సూచనలు. మొదటిగా ఎవరు కూడా అనాథరైజ్డ్గా ఫైర్ క్రాకర్స్ అనేవి స్టోర్ చేయకూడదు. మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎవరైతే టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వారి దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ కానీ ఏదైనా ఉంటే అది మేము రైడ్స్ కనుక చేసినప్పుడు మాకు దొరికితే మేము కంపల్సరీ దాన్ని సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో ఎవరు కూడా అలా అనాథరైజ్డ్గా ఇళ్లలో కానీ లేకపోతే షాప్స్లో కానీ స్టాక్ పెట్టుకోవడానికి లేదు. వాటిని భద్రంగా లైసెన్స్డ్ గోడౌన్స్లో మాత్రమే ఉంచాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే లైసెన్సెస్ వస్తాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే షాప్స్ అనేవి పెట్టుకోవాలి, సేల్ అనేది చేయాలి. అండ్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూపిస్తారో షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి షాప్ మధ్యలో కంపల్సరీ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. అట్లాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకుని ఉండాలి. వాటర్ అండ్ శాండ్ ఎడిక్వేట్గా పెట్టుకోవాలి. అట్లాగే మీ తరపు నుంచి ఎవరైనా వాలంటీర్స్ని కంపల్సరీ వాచ్ కని పెట్టుకోవాలి. ఎక్కువ మంది ప్రజల్ని లోపలికి రానివ్వడం కానీ అజాగ్రత్తగా ఫైర్ క్రాకర్స్తో వ్యవహరించడం కానీ చేయకూడదు. అండ్ ఇంకొకటి కుదిరితే మీరందరూ కలిసి కూడా కొన్ని సీసీ కెమెరాస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మానిటర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే చిన్నపిల్లలతో క్రాకర్స్ కొనుగోలుకి వచ్చినప్పుడు కూడా వారిని కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం కానీ లేకపోతే క్రాకర్స్ అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ అలాంటివి చేయకూడదు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం రౌండప్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మరి రంగనాయుడు, అదేవిధంగా సభాధ్యక్షుడు కూడా మరి నా విప్లవాలను తెలుపుకున్నాం. ప్రధానంగా మరి ఈరోజు మనమైతే కులం మతం లేదు, ఏమైనా ఉన్నాయంటే అవి సిబిఐ అని మాత్రం కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. చూసుకుంటే ఈ రాష్ట్రంలో మరి బీసీలతో ఎమ్మెల్యేలు అవుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు, అందరూ కూడా వాళ్ళే అవుతున్నారు. మనం మరి గొప్ప చెప్పుకుంటాం రెండు ప్రాంతీయ పార్టీలు, ఒకటి టీడీపీ అయినా ఒకటి వైఎస్ఆర్ అయినా, మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అదే చేసినామని కూడా గొప్ప చెప్పుకుంటున్నారు. ఏదో బీసీలకు దానికైతే మేము కాదనడం లేదు, కానీ అక్కడి నుంచి కింది స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని ఈరోజు బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ బీసీ సంఘాల సమావేశం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలని అన్ని సంఘాలని కలుపుకొని రేపు ఈ నెలలోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఖచ్చితంగా బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలనే ప్రధాన అజెండాతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించారు, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కల్పించారు, మిగతా అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు జనగణన కులగణన చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ప్రధానంగా ఒకే సామాజిక వర్గం పెత్తందారి భూస్వామ్య సామాజిక వర్గం ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. కింది స్థాయిలో స్థానిక సంస్థల్లో ఓసీలుగా వచ్చినా ఈరోజు రిజర్వేషన్లు లేకపోవడం వలన చాలా బీసీలు దాదాపు 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు కనీసం రాజకీయ పదవులు అనుభవించలేకపోతున్నారు, లేదా ఉద్యోగాల్లో అవకాశాలు కలిగక ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకోసమే బీసీలు అందరూ కూడా ఐక్యమై 42% స్థానిక సంస్థల్లో కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పక్కన 2023లో ఎలక్షన్లు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అసెంబ్లీ సమావేశపరిచి ఇమీడియట్ గా రిజర్వేషన్ ప్రతిపాదన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధంగా చేయాలని ఈరోజు బీసీలకు రాజ్యాధికారం కావాలని ఏకైక లక్ష్యంతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా చేస్తా ఉంది. కాబట్టి దీనికి అందరూ కలిసి వచ్చి ఈ బీసీలకి రిజర్వేషన్ చేసేందుకు కోసం అవసరమైతే అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా గలవిప్పాలని చెప్పేసి సిపిఐగా బీసీ సంఘాలుగా కోరుతా ఉన్నాం. योगैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणादृशेयुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यात् समेत महानंदीश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद फल सिद्धिरस्तु।
ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అయింది, ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పరిశ్రమలు తీసుకొని రావాలి, ఇక్కడ చదువుకున్న యువతీయువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మన జిల్లాలోనే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రియల్ హబ్గా చేసి మనకు సోలార్ పవర్ పార్క్, ఏషియాలోనే అతి పెద్ద పవర్ పార్క్ మనకు ఉంది. అక్కడ పవర్ జనరేషన్ అంటే మనకి ఈ విండ్ పవర్ లేనప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్న రకంగా అది అవుతా ఉంది. దాంతోపాటు డిఆర్డిఓ మొన్న మనకందరికీ తెలుసు పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్కి మన వాళ్ళను కోల్పోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఇక్కడనే ట్రయల్ చేశారు. మనకు చూడండి మన మధ్యలో ఇవన్నీ వచ్చాయి. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ అంటే ఎంతో మంది పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళకి అనుగుణంగా ఉండడానికి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. కానీ ఇప్పుడు మనకున్న విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పరిశ్రమలు తీసుకొని రావడం చూడండి. వైజాగ్ ఎన్ని వస్తూ ఉన్నాయి. గూగుల్ అయితేనేమి ఇప్పుడు తొందరలోనే మనకి అన్ని ఓపెన్ కాబోతా ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా మన ఓర్వకల్కి కూడా ఈ 15 నెలల కాలంలోనే డ్రోన్ హబ్బు 300 ఎకరాలు కేటాయించి డ్రోన్ హబ్బు రావడం జరిగింది. అంతేకాకుండా సెమీ కండక్టర్ చాలా కాస్ట్లీ ఉన్నది. పెద్ద పెద్ద దేశాలు అంటే మనకి అమెరికా, చైనా, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, ఈ సౌత్ కొరియా దీనిలో ఈ దేశాల్లో మాత్రమే ఉంటుంది. అటువంటిది మన ఓర్వకల్కి వస్తూ ఉంది చూడండి. అంతేకాకుండా రిలయన్స్ బేవరేజెస్, రిలయన్స్ అక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తయారు కావడానికి అవకాశం ఉంది. ఇలా అగస్తా ఇండస్ట్రీ ఇవన్నీ వస్తూ ఉన్నాయమ్మా. మనకి ఇంకా చాలా రాబోతా ఉన్నాయి తొందరలోనే. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని అయితేనేమి, మా పిల్లల్ని చాలా మంది అమ్మ మీ దగ్గరనే పరిశ్రమలు ఉన్నాయి, మాకు ఉద్యోగం కావాలి మీరు ఇచ్చిన బయోడేటా రెజ్యూమ్ కానీ మేము ఇచ్చి వాళ్ళకి పంపడం జరుగుతుంది. మన పిల్లలు మాకు కావాలి. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, స్కిల్ లేదమ్మా మీరు పంపించిన వాళ్ళకు, మేడం మేము ఏం చేద్దాము అని అంటారు. కాబట్టి మనకు ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో ఆ రంగంలో స్కిల్ మీకు తీసుకొని రావడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మా ఓర్వకల్లులో ఏర్పాటు చేయాలని నేను ప్రతిసారి కోరుతా ఉన్నా. తప్పకుండా మన ఓర్వకల్లుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చినట్లయితే మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశం. మనకి ఇప్పుడు అది స్కిల్ లేకపోవడం వల్లనే ఎక్కడెక్కడో అంటే రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడ పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా తప్పకుండా మనకు ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. మీరైతే మంచిగా చదువుకోండి. తప్పకుండా ఒక నెక్స్ట్ టర్మ్ కల్లా మన జిల్లానే రూపురేఖలే మారిపోతాయి. అది ఒక 2 ఏళ్లలో ఒక రూపు దాలుస్తాయి. ఇప్పుడు అంతా సైట్ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎక్కడ అనేది ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి. వాటికి మనకు ఒక 2 ఏళ్ళు కానీ నెక్స్ట్ టర్మ్ లోపల ఈ మన ఓర్వకల్లు చాలా ఇండస్ట్రియల్ హబ్గా మారబోతా ఉంది. కాబట్టి మీరు మంచిగా చదువుకోండి. తప్పకుండా మీకు అందరికీ ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. లీడర్ అని చెప్పి పేపర్లు వస్తే దొన్నిపాడుకు వచ్చేసరికి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు అని సాక్షి విలేకరులు రాయడం జరుగుతుంది. కనీసము ఏ పార్టీలో ఉన్నాడు ఆయన, ఏ పార్టీలో లేడు, తెలుగుదేశంలో ఉన్నాడా, వైసీపీలో ఉన్నాడా అని తెలుసుకోవడం రాయడము ఏ పద్ధతి కనీసం అంటే బాసిరెడ్డి వీరారెడ్డి అతనికి సభ్యత్వము లేదు, ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అతను కనీసం అంటే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రోజు కూడా అతను మా దగ్గరికి రాలేదు. మా పార్టీని కష్టపడేనికి, మా పార్టీని నిధులేనికి మాత్రమే ఈ సాక్షి విలేకరులు వాళ్ళ నాయకులు చెప్పినట్టు సాక్షి విలేకరులు పనిచేస్తారు. సాక్షి విలేకరులు అన్నాక నిజాలు రాయాలి కానీ ఏదో మీ లీడర్లు చెప్తే రాయడము,
ఆ దొన్నిపాడు లీడర్లు దొన్నిపాడు నాయకులు మోసం రాయడం అది పద్ధతి కాదు. కనీసం ఇప్పుడైనా సాక్షి విలేకరికి చెప్తున్నాను, నువ్వు ఏదైనా రాయదలుచుకుంటే నువ్వు నిజానిజాలు చేసిన తర్వాత రాయడం మంచిది. ఇట్లా చేస్తుందా పోతే నీ మీద క్రిమినల్ కేసులు కోర్టు నష్టపరిహారాలు చేయడం జరుగుతుంది. నువ్వు ఇలాంటివి మానుకొని పద్ధతిగా రాస్తే బాగుంటుందని కోరుతున్నాం. దొన్నిపాడు మండలం దొన్నిపాడు గ్రామంలో చాలామంది ఇంచుమించు 4-5 వేల మంది డబ్బులు ఒక్కొక్కరు 3,40,000, 30,000, 50,000 కట్టారు. చాలామంది కూడా నష్టపోవడమే జరిగింది. ఇదేమి వాస్తవమే, అబద్ధమేం కాదు, నిజమే. కానీ కొంతమంది నాయకులు చెప్పడం వల్ల ఇలాంటి తెలుగుదేశం పార్టీ మీద బురదలడము విలేకరులకు అలవాటు అయిపోయింది. అట్లా రిపీట్ కాకుండా చేయాలని చెప్పి చెప్తున్నాను. కానీ ఈ డబ్బులు మాత్రము రాజారెడ్డి అనే అతన్ని ల్యాప్టాపు సెల్లు సీజ్ చేయడం వల్ల ఈ మన ప్రజలకు డబ్బులు కట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి డబ్బులు వేయలేకపోయినాడు. అతను కూడా డబ్బులు వేస్తానని చెప్పి ఎల్లూరు స్టేషన్ పోయి అడగగా మీరందరూ వచ్చి మీరు డబ్బులు ఇవ్వాల్సిన వచ్చి మాట్లాడి చేస్తే మీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి రాజారెడ్డి చెప్పడం జరిగింది. మన ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అనవసరమైన విషయాలు తెలుసుకోకుండా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాను. దుర్గాల్లో మా టీడీపీ కార్యకర్త విద్యారెడ్డి అని అన్నారు. ఆ విద్యారెడ్డి అనే వ్యక్తి మా టీడీపీ కార్యకర్తే కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళు వైఎస్ఆర్ క్యాండిడేట్లు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. దొన్నిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరుతో ఊడ్చేశారు అనే కథనం సాక్షి కథనంలో వచ్చింది. దానిని మేము చాలా తీవ్రంగా ఖండించినాము. టీడీపీ నాయకులు న్యాయమోసం అన్నారు, కానీ టీడీపీ నాయకులు కాదు, వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నాయకులు. బాచిరెడ్డి వీరారెడ్డి అనే మంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్లస్ క్యాడర్ ఉన్న లీడర్. ఆయనను అంచనా వేసుకొని మా టీడీపీ పార్టీ మీద ఇట్లా అసభ్యకరమైన ప్రచారం చేయడం సాక్షికి తగదని ఒక కార్యకర్తగా నేను దీన్ని ఖండిస్తున్నాను. సౌజన్యంలో కృష్ణా డైమండ్ నిర్వహిస్తున్న డైమండ్ మేళాను ఎన్ఎండి ఫిరోజ్ గారు చేశారు. చాలా సంతోషం. అనగా ఎక్కువగా అన్సర్ జ్యువెలర్స్ వారి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి 11,000 నుంచి 20 లక్షల వరకు ఐటమ్స్ ఉన్నాయి. అంటే డైమండ్ జ్యువెలరీ అని మా ప్రజలు, మా కస్టమర్లు, మా ప్రజలు అందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు, మన అమీర్ భాయ్ ఇంకా అన్సర్ భాయ్ ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్
ఎగ్జిబిషన్ చేస్తారు. చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ నంద్యాలలో బయర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నంద్యాల నుంచి కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్లస్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్లో అందరూ పార్టిసిపేట్ అవుతారు. వీళ్ళకి ఇంకొకటి వీళ్ళకి హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇట్లానే ఇంకా 2-3 బ్రాంచెస్ ఇంకా నంద్యాలలోనే పెట్టాలని, అట్లానే మళ్ళీ దీపావళికి వాళ్ళ డిప్ కూడా ఉంది. దాంట్లో ఒక కారు, ఒక స్కూటీ, మూడు గిఫ్ట్స్ ఉన్నాయి. అది కూడా మన దీపావళికి వాళ్ళు డిప్ ఓపెన్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల్లో మా సొంత డైమండ్ పెట్టాము. ఈసారి మేము ప్రతిసారి కృష్ణతో పెడుతున్నాము. కృష్ణా డైమండ్ వచ్చేసి 10,000 నుండి ఒక 3 లక్షల వరకు పెట్టాము. 5 లక్షల వరకు 10,000 నుండి 5 లక్షల కృష్ణా డైమండ్ మనం వస్తువులు ఉంటాయి. అలాగే ఈసారి అన్సర్ డైమండ్స్ అనేవి ప్రైవేట్ పెట్టాము, సొంతంగా పెట్టాము. మేము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మా ఈ ఎగ్జిబిషన్ రావడం మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచితే చర్యలు తప్పవు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయించలి. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా కొల్లబత్తుల కార్తీక్ బాధ్యతలు. నందికొట్కూరు నందు జరిగిన ఓ వివాహాది శుభకార్యమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎన్ఎండి ఫిరోజ్ గారు. గోస్పాడు మండలం నందు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బైరెడ్డి సబరి గారు మరియు ఎన్ఎండి ఫిరోజ్ గారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను సీఎం గారు అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట 5,000 మంది నుంచి డబ్బులు వసూలు. అసలు ఆయన టీడీపీ కాదంటున్న శ్రేణులు. నంద్యాలలో కృష్ణా డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభం ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు.